హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పార్ట్ 1. స్టిచ్చింగ్ అనేది పార్ట్ 2లో ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆది బ్లౌజును మీటర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. 1 మీటర్ క్లాత్ని అయితే తీసుకొని ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండేలా పెట్టుకొని ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా సర్దుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఆది బ్లౌజ్ అయితే తీసుకొని రెండే కొలతలతో మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ అయితే తీసుకొని బ్యాక్ పార్ట్ ఇలా పైకి ఉండేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో కోల్చుకోవాలన్నమాట. ఇప్పుడు టేప్ తీసుకుని షోల్డర్ ఉంటుంది కదా మనకి షోల్డర్, ఇక్కడ నుంచి మన బ్యాక్ డాట్కి టేప్ని ఇలా పెట్టేసుకుని కొలుచుకోవాలి. ఇలా పెట్టేసి కొలుచుకుంటే మనకి బ్యాక్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది. నాకు వచ్చేసి 13.5 ఇంచులు వచ్చింది. తర్వాత వచ్చేసి మనం నడుము లూజ్ని కొలుచుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ మనం బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసుకుని ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి మనం టేప్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలాగా బ్లౌజ్ మొత్తం కొలుచుకుంటూ రావాలన్నమాట. ఇలాగ చివరి దాకా కొలుచుకుంటూ వచ్చేసి చివరిన మనకి కాజా పట్టి ఉంటుంది కదా, కాజా పట్టిని కొలవకూడదు. దీన్ని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి 33 ఇంచులు వచ్చింది. అంటే మన బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులు. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదు, పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కటింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఈ 2 మెజర్మెంట్స్తోనే మనం బ్లౌజ్ కటింగ్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడైతే మనం కింద 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనం కిందకి ఎంత వచ్చింది, 13.5 ఇంచులు వచ్చింది. ఈ 13.5 ఇంచులనే ఇక్కడ చూపిస్తున్న విధంగా టేప్ని ఇలా పెట్టేసి 13.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపును కూడా సేమ్ మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మనకి పైన ఖర్చు కావాలి కాబట్టి అక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద వచ్చేసి నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత ఉంది, 33 ఇంచులు వచ్చింది. ఈ 33లో మనం 4వ భాగాన్ని తీసుకోవాలి. అది ఎలాగంటే టేప్ని 33 దగ్గరికి ఇలాగా 2 ఫోల్డింగ్స్ చేస్తే మనకి 16.5 ఇంచులు వస్తుంది. మళ్ళీ దాన్ని 16.5 ఇంచులకి టేప్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి 8.5 ఇంచులు వస్తుంది. అంటే మనకి 33లో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచులు అనమాట. ఈ 8.5 ఇంచులని ఈ కింద మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ కింద మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్కి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకుందాం. ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటే మీకు 2 విధాలుగా చెప్తాను. మనకి ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. ఈ 8.5 ఇంచులకి 1.5 ఇంచులు కలిపితే మనకి 9.5 ఇంచులు వస్తుంది. అంటే మనకి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అనమాట. ఈ 9.5 ఇంచులని టేప్తో ఇక్కడ పెట్టి కొలుచుకుంటే మనకి 9.5 ఇంచులు ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడికి ఇలాగా చూపిస్తున్నాను కదా, మనం ఇక్కడ కింద వేసిన రెండో మార్కింగ్కి స్ట్రైట్గా చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయండి. లేదు మీకు బ్లౌజ్ బట్టి తీసుకోవాలి చెస్ట్ లూజ్ అనుకుంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ ఆది బ్లౌజ్ తీసుకుని మనం బ్యాక్ మెడ ఉంటుంది కదా, ఈ మెడను కొలుచుకోవాలి. ఈ మెడ వచ్చేసి నాకు 4 ఇంచులు వచ్చింది. సేమ్ ఇదే 4 ఇంచులని మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా, ఈ సైడ్ జాయింట్ దగ్గర 4 ఇంచులకి ఒక మార్కింగ్, ఇటు సైడ్ కూడా 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ రెండింటిని ఇలాగ పట్టుకుని లోపలికి ఇలాగ ఫోల్డింగ్ చేయాలి. ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలాగ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పట్టుకుని కొలుచుకుంటే మనకి చెస్ట్ లూజు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా, మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్గా మనం మార్కింగ్ చేసిన దగ్గరికే వచ్చింది. అంటే మనం చెస్ట్ లూజ్ కరెక్ట్గా మార్కింగ్ చేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ అనేది చేసుకోవాలి.
మీకు ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు కావాలంటే 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవచ్చు. నాకైతే 1½ అయితే సరిపోతుంది. నేనైతే 1½ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్, నెక్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్, నెక్ వచ్చేసి ఎంత మార్కింగ్ చేసుకోవాలంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ 33 అనేది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. దీనికి వచ్చేసి మనం 5½ ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. 30 కంటే తక్కువ ఉంటే అది చిన్న సైజ్ బ్లౌజ్, అదే 30 కంటే పెద్దగా ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజ్. ఈ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా 5½ ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ని మార్కింగ్ చేసుకుందాం. చంక డౌన్ని 6 ఇంచులకి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ అదే 6 ఇంచుల్ని ఈ చివరన మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా 6 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్స్ అనేవి డ్రా చేయండి. ఇలాగ లైన్స్ అనేవి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్లో మనం ఇలాగ చిన్న గీత అనేది గీయాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చంక లోతు తీయాలి కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1½ ఇంచులు అయితే పెట్టుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1:15, 1:30, 1 అలా పెట్టుకోవచ్చు. అది బ్లౌజు లూజ్ బట్టి ఉంటుంది, సైజ్ బట్టి. ఇప్పుడు మనం కరువు స్కేల్ తీసుకుని కరువు అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్, నెక్ మార్కింగ్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి ఎవరికైనా సరే 3 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ టేప్ పెట్టేసుకుని ఇలాగా 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2½ ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద మనం మెడ పొడవుకి ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ వెనకాల 2 టక్స్ ఉంటాయి, 2 డాట్స్ ఉంటాయి కదా, ఆ 2 డాట్స్ని ఇలా పట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఇలా పట్టుకుని మనం లాగితే మనకి బ్యాక్ పొడవు అనేది, మెడ పొడవు అనేది వచ్చేస్తుంది అనమాట. సేమ్ అదే పొడవుని తీసుకెళ్ళి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్, దానికి కొంచెం 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం నెక్ పైన ఎంత పెట్టాం, 2½ ఇంచులు పెట్టాం కదా, దానికి 1/2 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని ఈ కింద మనం 3 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 2½ పెట్టాం కదా, దానికి 1/2 ఇంచు కలిపి ఇక్కడ 3½ ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే మీకు షేప్ అనేది బాగుంటుందన్నమాట వెనకాల. ఇప్పుడు స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మీరు బిగినర్స్ కాబట్టి ఫస్ట్ అయితే రౌండ్ షేప్తో మీరు బ్లౌజ్ అనేది ట్రై చేయండి. మీరు రౌండ్ షేప్ మీకు బాగా అలవాటు అయిన తర్వాత అప్పుడు స్క్వేర్ నెక్, ఇంకా రకరకాల మోడల్స్ ఉంటాయి కదా, అవి ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే ఎవరైనా సరే రౌండ్ నెక్తో ట్రై చేస్తే మీకు బ్లౌజ్ అనేది అలవాటు అయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన నెక్ని అయితే డ్రా చేయొచ్చు. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న దాని వెంటనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి చెస్ట్ లూజ్ దగ్గరికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసి చిన్న టక్ అనేది ఇచ్చేయండి. టక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ మార్కింగ్ అనేది పడుతుంది. తర్వాత స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసిన తర్వాత ఇది ఎవరికైనా సరే డాట్ వచ్చేసి 4 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. టేప్ని ఇలా పెట్టేసి 4 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచు అటు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్కి మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ ఇక్కడ ఇలాగా 1/2 ఇంచు పెట్టుకుని మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ వెంటనే మన స్కేల్తో లైన్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ని కూడా కట్ చేసేసుకోవచ్చు. మనకి బ్యాక్ నెక్తో పనే లేదు. ఇప్పుడు కట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది మనకి ఉక్సు కాజా పట్టీకి పనికొస్తుంది. ఈ పీసు ఇది పక్కన పెట్టేసుకోండి.
పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మీకు బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి కటింగ్ ఎలా వచ్చిందో. ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఒక టక్ అనేది ఇవ్వండి, గుర్తు కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా మనకి బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో కటింగ్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మన హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఒకసారి మనం చంక డౌన్ ఉంది కదా, ఇది ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. టేప్ పెట్టేసి ఖర్చుతో సహా ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు వచ్చేసి కరెక్ట్గా 10 ఇంచులు వచ్చింది. ఈ 10 ఇంచుల్లో మనం 1 ఇంచు తీసేస్తే 9 ఇంచులు వస్తుంది అనమాట. మైనస్ చేసుకోవాలి. 9 ఇంచులు వస్తుంది. అంటే మనకి క్లాత్ హ్యాండ్ కట్ చేయడానికి క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసిన క్లాత్లో ఇప్పుడు మనకి ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్లో ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ ప్రతి ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని అందంగా కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను క్లాత్ని ఎటువైపు వేస్తున్నానో చూసుకుని మీరు అలాగే సేమ్ కట్ చేసుకుంటే మీ బ్లౌజ్ని మీరే కుట్టేసుకోవచ్చు. మీకు బాగా రన్నింగ్ అయిన తర్వాత బయట వాళ్ళ బ్లౌజులు కూడా కుట్టచ్చు. ఇప్పుడు మనకి క్లాత్ వెడల్పు ఎంత కావాలి? 9 ఇంచులు కావాలి. సేమ్ ఇదే 9 ఇంచులు ఇక్కడ కొలుచుకుంటే నాకు వచ్చేసి 8.5 ఇంచులు, అంటే నాకు హాఫ్ ఇంచు తక్కువైంది. ఈ హాఫ్ ఇంచు కూడా ఒకవైపున మనకి అతుకులు అనేవి పడతాయి అన్నమాట. మనం క్లాత్ వెడల్పు అందంగా సర్దుకుంటే, మనం బాగా కొలుచుకొని తీసుకుంటే మనకి ఒకవైపునే అతుకులు పడతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నాకు 9 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ చివరన హెమ్మింగ్ చేయడానికి వేరే క్లాత్ని అయితే తీసుకోవచ్చు. నేనైతే పీసెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే మనం ఎక్స్ట్రాగా ఏమీ మార్కింగ్ చేయట్లేదు, డైరెక్ట్గా హ్యాండ్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఈ చివరన హెమ్మింగ్ కోసం పీసెస్ని నేను లాస్ట్లో తీసుకుంటాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకుని హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ పైకి ఉండేలా పెట్టుకుని హ్యాండ్ పొడవు ఉంటుంది కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకుని ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్, దాని మీద హాఫ్ ఇంచ్ వెనక్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని పక్కన పెట్టేయచ్చు, మనకి ఇంకా ఆది బ్లౌజ్తో పనే లేదు. తర్వాత వచ్చేసి టేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు వచ్చేసి 6 ఇంచులు వచ్చింది. సేమ్ అదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం డౌన్ మార్కింగ్ చేయాలి. చంక డౌన్ మార్కింగ్ చేయడానికి అక్కడ పైనుంచి 3 ఇంచులు తీసుకుని ఇలాగా మార్కింగ్ చేసుకుని స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ని తీసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ని తిరగవేసుకోవాలి. హ్యాండ్ తిరగేసుకుని ఇలాగ పైనుంచి పెట్టేసుకోవాలి. క్లాత్ మీద పైనుంచి ఇలా పెట్టుకొని ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసి ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ మనం సేమ్ మన చెస్ట్లు మన నడుము లూజ్ ఉంటుంది కదా, ఆ నడుము లూజ్ని సేమ్ ఇక్కడ మనం హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి నడుము లూజ్ ఎంత ఉంది? 8.5 ఇంచులు ఉంది. సేమ్ టేప్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసి 8.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని వీడియోలో చూస్తున్నట్టుగా లైన్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మనం ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ ఖర్చు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ చిన్న అతుకులు పడతాయి, అవసరం లేదు. అంతగా కావాలనుకుంటే వేసుకోవచ్చు, నాకైతే అవసరం లేదు. 1.5 ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు అనమాట అది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ మళ్ళీ దీన్ని ఇలాగ పైకి మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా బాగా షేప్ అనేది తీయకూడదు. మనం హ్యాండ్స్ కట్ చేసేసిన తర్వాత దీంట్లో లోతు అనేది తీసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న దాని విధంగానే కట్ చేసుకుందాం. కట్ చేసుకుని మనం బ్లౌజ్‌ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే మనకొచ్చేసినాయి. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనం లోతు తీసుకోవాలి ఒకవైపున. ఫస్ట్ అయితే ఈ పైన అయితే టక్ ఇచ్చేద్దాం. టక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒకవైపున మనం లోతు తీసుకోవాలి కాబట్టి హ్యాండ్ని ఇలాగా రెండిటిని సెపరేట్ చేసుకొని మనం ఇక్కడ పైన టక్ ఇచ్చాం కదా, ఆ టక్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్ లూజ్ మార్కింగ్ని ఈ 1 ఇంచ్ మార్కింగ్ మీదకి ఇలాగా ఫోల్డింగ్ చేయాలి. రెండు ఒక దుక్కుకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసి ఇక్కడ రఫ్ చేస్తే మనకి మార్కింగ్ అనేది మడత అనేది పడుతుంది. దాని మీద మనం మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర 1 ఇంచ్ అయితే మనకి సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇక్కడి నుంచి మళ్ళీ మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలాగా కలిపేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న దాని వెంటనే కటింగ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకుంటే మనకి ఇది పీస్ వచ్చేసి హైబ్రో షేప్లా రావాలన్నమాట. చూసారా, మనకి ఇలాగ హైబ్రో షేప్లో వస్తుంది. తర్వాత మనం ఇక్కడ లోతు తీసామని తెలియడం కోసం చిన్న టక్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ అనేది మనకి గుర్తు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్న చిన్న అతుకులు అనేవి పడతాయి. నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎలా వేసుకోవాలో. ఇక్కడికి వచ్చేసి హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫోల్డింగ్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉంది, ఓపెన్స్ వచ్చేసి నా వైపు ఉంది. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్లాత్ని ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా సర్దుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకుని ఆ క్లాత్ మీద పెట్టేసుకుని క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్రాస్ కింద పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ చుట్టూరు ఏ ముడతలు లేకుండా చూసుకుని చుట్టూరు ఇది ఎలాగుందో అలాగా మార్కింగ్ అనేది చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి. ఈ బ్లౌజ్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి మార్కర్ వీల్ తీసుకుని చెస్ట్ లూజ్ దగ్గర ఈ చంక డౌన్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మార్కర్ వీల్తో మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని మీద మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు స్కేల్ తీసుకునేలాగా మార్కింగ్ అనేది చేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి మనం చంక డౌన్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఈ చంక డౌన్ దగ్గర కూడా ఇలాగ స్కేల్ తీసుకుని దాంట్లోకి ఇలాగ కలిపేయండి. లైన్స్లోకి రౌండ్ ఉంది కదా, రౌండ్లోకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి. షోల్డర్ ఇక్కడ మనకి 3 ఇంచులు ఉన్నదో లేదో చెక్ చేసుకుని 3 ఇంచులకి ఇలాగా గీత అనేది పెట్టుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో ఇలాగా ఉంది కదా, దీంట్లో మనం మిడిల్లో ఇలాగ ఒక లైన్ అనేది వేసుకొని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ తిరిగింది కదా, ఆ రౌండ్ దగ్గర నుంచి టేప్ ఇక్కడ పెట్టుకుని 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద నుంచి కాదు, పైనుంచి. ఇక్కడే కొంతమంది పొరపాటు చేస్తారు. మనం పైన రౌండ్ తీసుకున్నాం కదా, రౌండ్ దగ్గర నుంచి టేప్ కొలుచుకొని 1/2 ఇంచ్కి ఇలాగా రౌండ్ అనేది తీసుకోవాలి. అంతే, మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే డ్రా చేద్దాం. మన ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు 2 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్కేల్ తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని అయితే డ్రా చేద్దాం. ఇది కస్టమర్ చాయిస్ని అయితే బట్టి తీసుకోవచ్చు, లేదా ఆది బ్లౌజ్ని బట్టి అయితే తీసుకోవచ్చు. నాకైతే ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 7 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, షోల్డర్కి తిన్నంగా పెట్టేసి 7 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి.
డ్రా చేసుకున్నారు కదా, డ్రా చేసుకున్న తర్వాత ఇందులో కూడా ఏదో స్మాల్ చిన్న గీత 1/2 ఇంచ్ పెట్టి ఇలాగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. 1/2 ఇంచ్ కార్నర్లో పెట్టుకుని రౌండ్ అని తీసుకున్న తర్వాత మనం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ మీద 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్ వచ్చేసి షోల్డర్ తినంగా అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలాగ 4 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుని ఈ మార్కింగ్ కింద మనం బ్లౌజ్ సైజుని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. మనది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుని స్కేల్ తీసుకొని డ్రా చేసుకోవాలి. లైన్ కొంచెం డ్రా చేసుకున్న తర్వాత ఈ గీతని ఇలాగా కిందకి పొడిగించుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు అటొక 1.5 ఇంచులు ఇటువైపున 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఈ డాట్ వచ్చేసి మనకి 3 ఇంచులు ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ డాట్ని టేపెట్టి కొలిస్తే మనకి 3 ఇంచులు అనేది రావాలి. చూసారా, మనకి 3 ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టే దగ్గర నుంచి ఇలాగ డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్లో కలిపి ఇక్కడి నుంచి ఇలాగ పైకి మార్కింగ్ చేసుకుంటూ ఇలాగ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు కింద మనకి ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు వచ్చేసి ఇక్కడ 11.5 ఇంచులు ఉంది. ఈ 11.5 ఇంచుల్లో మనం 1.5 ఇంచులు తీసివేయాలి. తీసేసిన తర్వాత మనకి వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చింది, 9.5 ఇంచులు వచ్చింది. ఆ 9.5 ఇంచులు మనకి ఫ్రంట్ పార్ట్ ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఉంది కదా, ఈ 3 ఇంచులు కాకుండా ఈ పక్క నుంచి మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా కొలుచుకోవాలి. మనకి 9.5 ఇంచులు ఉందో లేదో. మనకి కరెక్ట్గా ఇక్కడ 9 ఇంచులు ఉందన్నమాట. మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తక్కువైంది. లేదు మాకు అంత వద్దు కొలతలు కట్ట అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఇక్కడికి వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో దాని అంతా కటింగ్ అనేది చేసేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్. ఒక 2 సార్లు చూసి మీరు కట్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను త్వరలోనే మన ఛానల్లో. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు డాట్స్ అనేవి తీసుకోవాలి. ఈ డాట్స్ ఎలా తీసుకోవాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మిడిల్ మన ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడి నుంచి 4 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి డాట్ పొడవు వచ్చేసి ఎవరికైనా సరే 2.5 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర మనం టక్స్ అనేవి ఇలాగే ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే మనకి కింద డాట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్కేల్ తీసుకొని మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, వాటికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి కింద డాట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ డాట్ని మార్కింగ్ చేసుకుందాం. పైన 1/2 ఇంచ్కి మనం వదిలేసి అక్కడి నుంచి టేప్తో ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకు వచ్చేసి 3.35 వచ్చింది. ఈ 3.35లో టేప్ని ఇలాగ ఫోల్డింగ్ చేస్తే సగం వచ్చేస్తుంది. ఈ డాట్ దగ్గర కూడా మనకి ఎవరికైనా సరే 2.5 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. ఈ 2.5 ఇంచులు ఇలా పెట్టి లైన్ అనేది డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఉండేలాగా డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా మనకి సైడ్ డాట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం చంక డౌన్ దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు కింద డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని బాగా రఫ్ చేసుకుంటే మనకి వెనకాల మార్కింగ్ అనేది పడుతుంది. ఇప్పుడు దీనికి స్ట్రైట్గానే మనకి చంక డాట్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలాగ ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ ఎక్కడికైతే 2 సమానంగా వస్తున్నాయో చంక దగ్గర అలాగ మార్కింగ్ చేసుకొని అక్కడ రఫ్ చేసి చిన్న టక్ ఇచ్చుకోండి. టక్ ఇచ్చుకున్న తర్వాత మనకి గీత అనేది పడుతుంది. ఈ గీత దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని స్కేల్ తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి.
డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్‌ని ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే ఆ డాట్‌కి, ఈ డాట్‌కి మధ్యన ఎంత గ్యాప్ ఉందో సేమ్ ఈ డాట్‌కి, ఆ డాట్‌కి మధ్య అంతే గ్యాప్ ఉండాలి. ఆ డాట్‌కి, ఈ డాట్‌కి వచ్చేసి 2 ఇంచులు ఉంది. సేమ్ అదే 2 ఇంచులు ఇక్కడ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. లేదు మీకు టేప్‌తో చెప్పండి అంటే టేప్‌తో చూసుకుంటే మనకి డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం డాట్స్ వేసుకున్నాం కదా! వాటి మీద మార్కర్‌తో ఒకసారి రఫ్ చేసుకుంటే కింద క్లాత్ మీద మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇక్కడితో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మనకి మిగిలిన క్లాత్‌లో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! ఆ బ్యాక్ పార్ట్ ఒకసారి తీసుకొని సేమ్ అదే క్లాత్ వైపు ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారా మనకి సేమ్ పొడవు షేప్ బెల్ట్ పొడవు అనేది సరిపోతుందనమాట. ఇప్పుడు వచ్చేసి ఒకవైపున మనం కాజా ఉక్సు కాబట్టి అటువైపున మనం ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకుని కాజా ఉక్స్ పట్టి వైపున మనం 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ మనకి తెలియడం కోసం అక్కడ రఫ్ చేసుకొని చిన్న గీత అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఇటువైపున వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మార్కింగ్ చేసుకోవడానికి అక్కడి నుంచి 4 ఇంచులకి మార్కింగ్ చేసి ఆ 4 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి పైకి 2.5 ఇంచులు మార్కింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇలాగ షేప్ అనేది ఇచ్చేయాలి. ఇలాగ పైనుంచి ఇలాగ కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. చూసారా మనకి షేప్ బెల్ట్ అనేది షేప్ అనేది ఇలా ఇవ్వాలి. చూసారా మనకి షేప్ బెల్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని వెంటనే కటింగ్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్. కట్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ నిలబడడానికి ఇటు ఉక్స్ వైపు మనం స్కేల్ తీసుకుని 1/2 ఇంచ్ ఇలాగా పెట్టుకుని స్కేల్తో ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ ఉక్స్ వైపున మార్కింగ్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది నిలబడుతుంది. ఇలాగ ఎంతో కాదు కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి 1/2 ఇంచ్. కట్ చేసుకుంటే మనకి బెల్ట్ అనేది నిలబడుతుంది. ఈ టైప్ మనం ఉక్స్ పట్టి అని తెలియడం కోసం టక్ అనేది ఇచ్చుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ టక్ దగ్గర. మనకి ఇక్కడికి వచ్చేసి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి మిగిలిన ఈ క్లాత్లో మెడ పీసులు కావాలి. మళ్ళీ హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ చేయడానికి పీసులు అనేవి కావాలి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకుని ఇక్కడ కింద మనకి ఎత్తి పెట్టినట్లు ఉండకుండా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ ఎత్తి పెట్టినట్టు ఉండదండి. ఇలాగ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుని ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి స్కేల్తో ఇలాగా మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ ఇలా సమానంగా పెట్టుకోవాలి. షోల్డర్స్ అన్నీ సమానంగా పెట్టుకొని మనకి షోల్డర్స్ జారిపోతాయి అంటారు కదా! అలాగ జారకుండా ఉండడం కోసం స్కేల్ తీసుకుని ఇలాగ చూపిస్తున్నాను కదా! వంపు కింద నుంచి ఇలాగ గీత అనేది పైకి వెళ్ళాలన్నమాట. 1/2 ఇంచ్ ఎంతో కాదు 1/2 ఇంచ్ మార్జిన్ అనమాట. అలాగ డ్రా చేసుకోవాలి. అంటే మనకి అప్పుడు భుజాలు అనేవి జారవు. ఇలాగ కింద నుంచి ఇలాగ పైకి చిన్నగా మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ వెంటనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇక్కడితో మనకి భుజాలు జారకుండా ఉండడం కోసం కూడా మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకున్నాం. ఇక్కడితో మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్లో ఏమేమి పీసులు వచ్చినాయో చెప్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం దీని కింద మనం నడుం పట్టీ అనేది వేయాలి కదా! నడుం పట్టీ కోసం నేను ఈ పీసులు అయితే తీసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్, దాని నడుం పట్టీ. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి ఏం కావాలి? షేప్ బెల్ట్, ఉక్సులు, కాజా పట్టీలు కావాలి. చూడండి చూపిస్తాను. అవి షేప్ బెల్ట్లో, ఇవేమో ఉక్స్ పట్టీ, కాజా పట్టీ. మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇవి కావాలి. తర్వాత హ్యాండ్స్ తీసుకొని ఇలాగ ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్. తర్వాత మనకి మిగిలింది కదా బ్లౌజు, ఆ బ్లౌజ్లోనే ఈ పీసులని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పీసులు మనకి మెడ చుట్టూరు మళ్ళీ హ్యాండ్స్కి హెమ్మింగ్ చేయడానికి ఈ పీసులు అనేవి సరిపోతాయి అన్నమాట. చూసారు కదా! మీకోసం ఒకసారి చెప్తున్నాను ఏమేమి పీసులు వస్తాయనేది. ఉక్సులు, కాజాలు పట్టి, షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్, నడుం పట్టి.
అలాగే హ్యాండ్స్ పీసులు, హెమ్మింగ్ చేసుకోవడానికి పీసులు అన్నమాట. ఇవి మన బ్లౌజ్ కటింగ్ కావాల్సిన పీసెస్ అన్నమాట. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్లౌజ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి. తర్వాత వచ్చేసి మీకు ఏదైనా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.